దీప మీ కన్న కూతురు మావయ్య అంటూ నిజాన్ని బయటపెట్టిన కార్తీక్ ట్విస్టయితే అద్రిపోతుందండి. దశరథకి దీపే తన కన్న కూతురు అన్న నిజం తెలియబోతోంది. మరి ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా న్యూ ఈబీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని తెలుసుకున్న దశరథకి ఫోన్ చేసి కార్తీకైతే, రేపు గుడిలో నీకు అన్ని విషయాలు చెప్తాను మావయ్య, అప్పటివరకు ఓపిక పట్టు అని దశరథతో అంటాడు. దాంతో దశరథ అసలు ఏం చెప్పబోతున్నాడు కార్తీక్? జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోతే అసలు సుమిత్ర ఎలా బ్రతుకుతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రాత్రంతా. ఇక ఉదయమవుతుంది. దశరథ కార్తీక్ ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు. వెళ్లిన తర్వాత అప్పుడే ఇక దశరథైతే ఇక కార్తీక్ని అడుగుతూ ఉంటాడు, ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని నీకు తెలుసని నాకిప్పుడే అర్థమైంది. అసలు ఎందుకిలా చేశారు డాక్టర్ అని నేను అడుగుదామనుకుంటే గుడిలో అంతా కూడా చెప్తానంటున్నావు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా? ఆ జ్యోత్స్నని మొదట్నుంచి నేను చూస్తూనే ఉన్నాను. జ్యోత్స్న కొట్టాలనుకోలేదు, దాసువి చంపాలని చూసింది. బండరాయితో తలమీద బాది చంపాలని చూసినప్పుడు నేను హారన్ కొట్టేసరికి తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత దీప తన కూతుర్ని చంపాలనుకుందని జ్యోత్స్న దగ్గరికి వచ్చి జ్యోత్స్న చంప పగలగొట్టింది. అంటే దీపక్ కూడా జ్యోత్స్న మీదే అనుమానం. అసలు జ్యోత్స్న నా కన్నకూతురు కాదా? జ్యోత్స్న రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? ఫస్ట్ సారి మ్యాచ్ అవునప్పుడు తను సీరియస్ అయింది. తర్వాత మ్యాచ్ అయ్యాయని తెలిసాక తను టెన్షన్ పడింది. జ్యోత్స్నలో ఏదో రహస్యం బయటపడిపోతుందేమో అని ఆందోళన మొదలైంది. ప్రతిరోజూ తను టెన్షన్ పడుతూ నేను చూశాను. దాసేమో కనిపించకుండా పోయాడు. అసలు ఏం జరుగుతుందిరా అంటే, జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని నీకు డాక్టర్ ముందే చెప్పింది కదా, అయినా మరి నాకీ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదో, ఒకవేళ నువ్వు ఈ విషయాలు ఇలాగే దాచాలని ఎందుకనుకున్నావో, తీరా సుమిత్రని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాక అప్పుడు నిజాలు బయటపెడితే, రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని తెలిస్తే నా భార్య ఏమైపోతుంది? అసలు ఏం చేద్దామనుకున్నావ్? నా భార్యని చంపేద్దామనుకున్నావా? అని అంటూ ఉంటాడు. దశరథైతే కార్తీక్ని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక, మావయ్య, అత్త బ్రతకాలని నేననుకుంటున్నాను. అత్త బ్రతుకుతుంది మావయ్య, తన కూతురే అత్తని బ్రతికించుకుంటుంది అని అంటూ ఉంటాడు కార్తీకైతే. ఏం మాట్లాడుతున్నావ్రా నువ్వు? సుమిత్రని తన కూతురు బ్రతికించుకోవడమేంటి? జ్యోత్స్న రిపోర్ట్సే మ్యాచ్ అవ్వనప్పుడు, అసలు సుమిత్రకి నాకు జ్యోత్స్న పుట్టలేదని ఆ రిపోర్ట్స్ చెప్తున్నప్పుడు, అలాంటప్పుడు ఎలాగన సుమిత్రని జ్యోత్స్న కాపాడుతుంది? ఇంకా అదే పట్టుకుని మాట్లాడతావేంటి? సుమిత్రని తన కూతురే కాపాడుతుంది అని ఆ డాక్టర్ అలాగే చెప్పింది. అలాగే డాక్టర్, అలాంటి కూతురు మీ కడుపున పుట్టినందుకు మీరు చాలా అదృష్టవంతులు అని కూడా అంటుంది. జ్యోత్స్నలాంటి కూతురు పుట్టినందుకు నేను ఎప్పుడు కూడా అదృష్టం అనుకోలేదురా, అనుకోలేదు అని అంటూ ఉంటాడు దశరథైతే. ఇక దశరథ మాటలకి అప్పుడే కార్తీకైతే, నేను చెప్పేది విను మావయ్యా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక దాసైతే వస్తాడు. ఇక దాసుని చూసి ఇక అప్పుడే ఇక దశరథైతే, దాసు, వచ్చావా దాసు? ఆ రోజు జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలనుకుంది? అల్లుడు కూడా నన్ను మోసం చేస్తున్నాడు. నా భార్యని చంపాలని చూస్తున్నారు వీళ్ళందరూ. జ్యోత్స్న నా కూతురు కాదు అని అంటూ ఉంటే, అన్నయ్యా, కంగారుపడకన్నయ్యా, నువ్వు భయపడకు, వదిన కాపాడేది మీ కన్న కూతురే అని అంటూ ఉంటాడు దాసు. ఏంటి గాసు, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? జ్యోత్స్న నా కూతురే కాదని వస్తే నా కూతురు నా భార్యని ఎలా కాపాడుతుంది? నా కూతురు అసలు బ్రతుకుందో లేదో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఆ మాట విని, మీ కూతురు బ్రతికే ఉంది మావయ్య, అత్తని కాపాడే మీ కూతురు వస్తుంది చూడండి అని కార్తీక్ అంటాడు. ఆ మాట విని వెనక్కి తిరిగి చూస్తాడు దశరథైతే. ఇక వెనక్కి తిరిగి చూసి అప్పుడే ఇక దశరథైతే షాక్ అయిపోతూ ఉంటాడు. దీప నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక దీపని చూసి అలా షాక్ అయిపోతూ, ఏంట్రా, నీ భార్య దీపని పట్టుకుని నా కూతురంటావేంటి? దీప సుమిత్రని కాపాడుతుందా? అసలు దీపకి మాకు ఎటువంటి సంబంధం లేదో, ఎక్కడో ముత్యాలమ్మపురంలో పెరిగిన దీప మాకు రక్త సంబంధం ఎలా అవుతుంది? కేవలం రక్త సంబంధీకులు మాత్రమే బోన్మారో ఇవ్వాలని ఆ రోజు డాక్టర్ చెప్పారు కదా, మరి అలాంటప్పుడు దీప ఎలా ఇస్తుంది అని అంటూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీకైతే, దీపే మీ కన్నకూతురు మావయ్య అని నిజాన్ని బయటపెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. దీప కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడే ఇక దశరథైతే, రే కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవును మావయ్య, ఇప్పటివరకు దాసు మావికి తెలిసిన రహస్యం, పారిజాతానికి జ్యోత్స్నకి మాత్రమే తెలిసిన విషయం నాకు కూడా తెలుసు, దీపక్ కూడా తెలుసు. దీపే మీ కన్నకూతురని తెలిసాకే నేను, దీప మీ ఇంట్లో పనివాళ్లగా జాయిన్ అయ్యాము. దీపం మీద ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాక ఈ నిజాన్ని బయటపెట్టాలనుకున్నాను. కాని ఇంతలోనే అత్తకిలా అయ్యింది అని అంటూ నిజాన్ని బయటపెడతాడు. దీప నా కూతురు ఎలా అయ్యింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దాసు, ఆ విషయం నేను చెప్తానన్నయ్యా,
అందరూ కూడా నాకు పుట్టిన కూతురు చనిపోయిందనుకున్నారు, కాని నాకు పుట్టిన కూతురు చనిపోలేదన్నయ్యా. నీ కూతురుగా, మీ ఇంటి వారసురాలుగా పెరుగుతున్న జ్యోత్స్నానే నా కూతురు అని అంటూ నిజాన్ని బయటపెడతాడు. అది విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు నేను నీకు నిజం చెప్పడానికి వస్తున్నానని జ్యోత్స్న నన్ను చంపాలని చూసింది. ఇప్పుడు కూడా నిజం బయటపెడతానని నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. దీపే ఈ ఇంటి వారసురాలని మా అమ్మకి తెలీదు, జ్యోత్స్నాకి తెలుసు. జ్యోత్స్న ఈ ఇంటి వారసత్వం మిగలకూడదని దీపని కన్కూతుర్ని అంటే చిన్నపిల్ల అన్న శౌర్యని కూడా చంపాలని చూసింది అని అంటూ నిజాన్ని బయటపెడతాడు దాసైతే. అది విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథైతే. ఇన్ని రోజులు నా కూతుర్ని ఒక పనిమనిషిగా ఉంచి నీ కూతుర్ని పట్టుపరుపుల మీద పడుకోబెట్టానా? అంత ద్రోహం చేసిన దాన్ని ఇన్ని రోజులు కూతురుగా నా ఇంట్లో తిరగనిచ్చానా? రే కార్తీక్, ఎందుకురా, ఎందుకు ఈ నిజాన్ని నాకు చెప్పలేదు? ఎందుకు దాచిపెట్టావు? నా కూతురు పనిమనిషిగా మాకు సేవలు చేస్తూ ఉంటే ఎందుకురా నువ్వు నాకు చెప్పలేదు అంటూ బాధపడుతూ ఉంటాడు. అమ్మా దీపా అని అనంగానే నాన్నా అంటూ ఇక గుండెలమీద వాలిపోతుంది దీప. నిన్ను గుండెలమీద పెట్టుకుని పెంచలేదమ్మా, కాని ఇప్పుడు గుండెలకు హద్దుకుంటాను అంటూ దగ్గరికి తీసుకుంటాడు. దాంతో ఇక ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్, మొత్తానికి దశరథకైతే నిజం తెలియబోతోంది. మరి దీప కడుపులోని బిడ్డని త్యాగం చేసి సుమిత్రని కాపాడబోయే విషయం దశరథకి కార్తీక్ చెప్తాడా, చెప్పడా? జ్యోత్స్న తన కన్నకూతురు కాదని తెలుసుకున్న దశరథ ఇప్పుడు ఏం చేయబోతున్నాడో, జ్యోత్స్న పరిస్థితి ఏంటి అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.